ఇవాళ నా కిడ్నీ సిరీస్లో డే 113. సో ఇంకా మార్నింగ్ లేచే వరకు బాడీ అయితే ఫుల్ సోర్ అండ్ వీక్నెస్ అయితే ఉండే, ఫుల్ బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ అండ్ ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి జనరలైజ్డ్ వీక్నెస్ అండ్ ఇట్లాంటి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఎట్లయినా డే స్టార్ట్ చేయాలి కాబట్టి లేచిపోయి ఒక 300 ml ఆఫ్ వామ్ వాటర్ తాగేసి కొంచెంసేపు అట్లా అని చెప్పి ఆ రూమ్లోనే కూర్చున్న తర్వాత నా డైలీ రిచువల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా డైలీ రిచువల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి టాబ్లెట్స్ వేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేసుకుంటే డోలో 650 కానీ పారాసిటమాల్ 500 కానీ వేసేసుకున్న తర్వాత గ్రీన్ టీ, గ్రీన్ గ్రామ్ అండ్ బాదాం కంప్లీట్ చేసేసుకొని బాతింగ్కి వెళ్ళిపోయేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా పూజా పాట, హనుమాన్ చాలీసా అండ్ సూర్య నమస్కారం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సూర్య నమస్కారం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక 4 హోల్ వీట్ బ్రెడ్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ అయితే తినేసిన. అండ్ ఆ డైలీ ఓట్స్ తిని బోర్ వస్తుంది కాబట్టి తర్వాత డేకి సరిపోయే టాబ్లెట్స్ అయితే స్ప్లిట్ చేసుకున్నా, మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి. ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా 9 o'clock ఆఫీస్కి అయితే రెడీ అయ్యేసి వెళ్ళిపోయినా. అండ్ ఇప్పటి నుంచి ఆఫీస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్మెట్, రైడర్ అండ్ కో పైలట్ కూడా కంపల్సరీ. కాబట్టి ఇంక వెళ్ళిపోయేసి ఇంకా నా లంచ్ వచ్చేసి 300 grams ఆఫ్ రైస్, బీరకాయ కర్రీ అండ్ సలాడ్ అండ్ కొంచెం అయితే కర్డ్ అయితే తీసుకున్నా. వీడేందా మళ్ళీ వచ్చేసి అనుకున్నా. సో వీక్నెస్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేసి 2 o'clockకి ఒక డోలో ఇంకొకటి వేసేసుకొని ఇంకా 4 hours ఆఫ్ డీప్ స్లీప్ అయితే మంచిగా వండుకొని లేచిన. అండ్ లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఈరోజు నా స్నాక్ వచ్చేసి యాపిల్ అండ్ సేమ్ యాజ్ యూజువల్గా పఫ్డ్ రైస్ ఒక 250 to 225 grams ఆఫ్ పఫ్డ్ రైస్ అయితే తీసుకున్నా. అండ్ దాని తర్వాత కొంచెం వర్క్స్ ఉంటే బయటికి వెళ్ళిపోయేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఒక 45 minutes ఆఫ్ బ్రిస్ వాక్ చేసుకుంటూ అట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నా. అండ్ ఇక్కడ ఈవినింగ్స్ చాలా మంచిగా ఉంటాయి. కొంచెంసేపు అట్లా కూర్చొని వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే ఎట్లాంటి అన్నం తినకుండా ఒక 2 to 3 దోశ తినేసి కొంచెం చట్నీ తినేసి మళ్ళీ ఒక 20 minutes ఆఫ్ బ్రిస్ వాక్ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఈ బుక్ రీడింగ్ చదివినప్పుడు ఈ బుక్ అయితే మస్తు ఉంది, ఫుల్ ఎనర్జెటిక్ అండ్ బ్యాక్ టు పొజిషన్ అన్నట్టు ఉంటుండే. చదివేసి పనుకునేసిన. ఇట్స్ టైమ్ టు డూ ఇట్ అగైన్ టుమారో.